హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో ఇంకనూ డీఏ, అరియర్స్ జమ కాని వారికి తాజా సమాచారం అండి. తాజా సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత జీవనం గడుపుతున్న వేలాది మంది పెన్షనర్ల మనసుల్లో ప్రస్తుతం ఒకటే ఆలోచన, ఆందోళన నిరంతరం అలజడి రేపుతోంది. అదే తమకు రావాల్సినటువంటి డిఆర్ఎస్ రిలీఫ్, బకాయిల చెల్లింపులు స్థితిగతులు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి గానీ, లేదంటే సంబంధిత ట్రెజరీ అధికారుల నుండి గానీ, ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులోకి లేకపోవడం అనేది పెన్షనర్ల నిరీక్షణను మరింత భారంగా మారుస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న కొంతమంది మిత్రులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సేకరించిన సమాచారం ప్రకారంగా ఈ సమస్య ఎందుకు తలెత్తింది మరియు భవిష్యత్తులో ఎప్పుడు పరిష్కారం కావచ్చు అనే విషయాలను మనం అత్యంత లోతుగా మరియు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పెన్షనర్లు తమ కష్టార్జితం కోసం ఇలా ప్రతి నెల ఎదురుచూడటం అనేది వారి వృద్ధాప్యంలో ఒక పెద్ద మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. వాస్తవానికి జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఒక విడత డీఆర్ బకాయిలను చెల్లించింది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఈ సొమ్ము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ పెన్షనర్లకు ఒకేసారి అయితే జమ కాలేదు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న సుమారు 14,000 మంది పెన్షనర్లకి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. కేవలం విశాఖలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మరికొన్ని ట్రెజరీలలో కూడా వేలాది మంది పెన్షనర్లు తమ ఖాతాలలో నగదు జమ కాక ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. అసలు మాకు డబ్బులొస్తాయా లేదా అనే ప్రాథమిక సందేహం ఇప్పుడు ప్రతి పెన్షనర్‌ను వేధిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రభుత్వం నుండి గానీ, లేదా పెన్షనర్ల సంఘాల నేతలు గానీ ఈ జాప్యంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడమే. ఒకవేళ ఫలానా తేదీన అందరికీ జమ చేస్తాం అని ఒక అధికారిక ప్రకటన చేస్తే పెన్షనర్లు నిశ్చితంగా ఉండేవారు. కానీ అటువంటి సమాచార లోపం వల్ల వారిలో అభద్రతా భావం పెరుగుతోంది. ఈ పెండింగ్ డీఆర్ బకాయిల చెల్లింపులపై ప్రస్తుతం మనకున్న ఒకటే ఆశ, అది రాబోయే మార్చి నెల. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరియు బడ్జెట్ అంకెల అప్‌లోడింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. సాధారణంగా బడ్జెట్ తయారీ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ కోసం ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలైతే తీసుకుంటుంది. మరి ఇందులో భాగంగానే ఫిబ్రవరి 10వ తేదీ నుండి అన్ని రకాల బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం తాత్కాలికంగా ఒక బ్యాన్ లేదా నిషేధాన్ని విధించింది. దీని అర్థం ఏమిటంటే ఈ నెలలో కొత్తగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేదా బకాయిల విడుదల అయితే జరగవు. బడ్జెట్ పనులు పూర్తి కావాల్సి ఉండటం వల్ల సీఎఫ్ఎంఎస్ సైట్ కూడా సరిగ్గా పనిచేయటం లేదు. దీనివల్ల ట్రెజరీ అధికారులు బిల్లులను సబ్మిట్ చేయడానికి సాధ్యపడటం లేదు. మార్చి నెలలో బడ్జెట్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నిషేధం ఎత్తివేయడంతో పాటుగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. విశాఖపట్నం సీతమ్మధార ట్రెజరీలోని 14,000 మంది పెన్షనర్ల విషయంలో ఒక చిన్న ఆశాజనకమైన మార్పు కనిపిస్తోంది. అక్కడ పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఈ మధ్య అధికారులు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసినట్లు అక్కడి సిబ్బంది ద్వారా తెలుస్తోంది. అయితే ఇవి క్లియర్ కావాలి అంటే మళ్ళీ మార్చి నెల వరకు వేచి చూడాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా డీఆర్ చెల్లింపుల్లో తలెత్తిన చిక్కుముడులను మనం 7 ప్రధాన కారణాలుగా విభజించి చూడవచ్చు. ఇవి ప్రతి పెన్షనర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటగా అనేక చోట్ల ట్రెజరీ స్థాయిలలో బిల్లుల సమర్పణ ప్రక్రియ అసలు ప్రారంభమే కాలేదు. రెండవది, కొంతమంది ఉద్యోగంలో ఉన్నప్పుడు రావాల్సిన డీఏ బకాయిలు వారి రిటైర్ అయ్యాక పెన్షన్ ఖాతాలో మారే క్రమంలో సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయాయి. మూడవది, గతంలో సబ్మిట్ చేసిన బిల్లులు ఏమైనా చిన్న పొరపాట్ల వల్ల రిజెక్ట్ అయి ఉంటే వాటిని అధికారులు మళ్ళీ రీసబ్మిట్ చేయకుండా అలాగే వదిలేసి ఉండాలి. నాలుగవది, జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్ల విషయంలో పాత మరియు కొత్త బకాయిల లెక్కలు కట్టడంలో గందరగోళం నెలకొని ఉంది. ఐదో కారణం, అత్యంత బాధాకరమైన కారణం ఏమిటంటే 2022 సంవత్సరం తర్వాత మరణించిన పెన్షనర్లు, ఎక్స్‌పైర్డ్ పెన్షనర్స్ విషయంలో
వారి బ్యాంక్ ఖాతాలు క్లోజ్ అయ్యి ఉండటం వల్ల ప్రభుత్వం పంపిన నిధులు, డబ్బు మళ్ళీ తిరిగి ట్రెజరీకి రిటర్న్ అయిపోయాయి. ఆరో కారణం ఏమిటంటే చనిపోయిన పెన్షనర్ల వారసులకు అరియర్స్ పొందాలి అన్నట్లయితే వారి వారసత్వ ధృవీకరణ పత్రాలు మరియు ఇతర చట్టపరమైన పత్రాలను సమర్పణలో అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అందించడంలో జాప్యం జరుగుతుంది. ఇక ఏడవది మరియు అత్యంత సాధారణ సమస్య సీఎఫ్ఎంఎస్ పోర్టల్ వైఫల్యం. మరి బిల్లులు పెట్టాలని అధికారులు ప్రయత్నించినప్పుడు సైట్ మొరాయించడం వల్ల గూడా చాలామందికి బకాయిలు అందకుండా ఆగిపోయాయి. సో, ఇవన్నీ అన్నమాట. మరి మొత్తంగా చూస్తే పెన్షనర్ల కళ్ళ ముందే తమకు రావాల్సిన డీఆర్ బకాయిలు కనిపిస్తున్నప్పటికీ వాటిని అందుకోలేక వారు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. కొందరికి బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన సాంకేతిక సమస్యల వల్ల డ్రా చేసుకోలేకపోతున్నారు. మరికొందరికి అసలు జమే కాలేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించాలంటే మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణను ప్రకటించి పెండింగ్‌లో ఉన్న అందరికి ఒకేసారి బకాయిలు అందేలాగా చూడాలి. సో, అప్పుడే రాష్ట్రంలోని లక్షలాది మంది వృద్ధ పెన్షనర్లకు అసలైన ఆర్థిక భరోసా అనేది లభిస్తుంది.